ఈరోజు మంచి మాట ఏంటి అంటే ప్రవీణ్ పగడాల గారి గురించి అత్యుత్సాహం చూపించి ఆయన అభిమానులు కానీ లేకపోతే బయట నాలాంటి వ్యక్తులు కానీ ఎక్కువగా ఆయన్ని ఫోకస్ చేసి మాట్లాడటం వల్ల అన్ని తప్పిదారులు పడుతున్నాయి. దయచేసి ఎందుకంటే తాగి డ్రైవ్ చేశారు అంటే ఆయన మీద కేసులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఆయనకి ఏదైనా ఇన్సూరెన్స్ రావాల్సింది ఉంది కూడా రాకుండా పోతుంది ఆ ఫ్యామిలీకి. దయచేసి పోలీసులు చూసుకుని ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేదాకా జనాలు కొంచెం ఓపిక పడితే బాగుంటుంది. అవి వచ్చిన తర్వాత కూడా మీకు న్యాయం జరగకపోతే మాట్లాడండి తప్ప అనవసరంగా వచ్చి మాట్లాడటం వల్ల ఆ కుటుంబానికి ఇంకెక్కువ అల్లరి చేసిన వాళ్ళు అవుతున్నారు. అనవసరంగా ఆ ప్రవీణ్ గారిని, చనిపోయిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చిన వాళ్ళు అవుతున్నారు. అందరూ ప్రశాంతత పాటించండి, శాంతి మార్గంలో నడవండి, ఏది మాట్లాడమాకండి. అందరూ ఆ కుటుంబానికి అన్యాయం ఎక్కువ జరుగుతుందని నా ఉద్దేశం. ప్రతి ఒక్కళ్ళు న్యాయంగా ధర్మ పోరాటాలు చేయండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ పోలీసులు కానీ ఏం చెప్తారో మీడియా దగ్గరికి వచ్చి అప్పుడు దాని తర్వాత మీరు మాట్లాడి దాని గురించి స్ట్రైకులు చేయాలంటే స్ట్రైకులు, బందులు చేయాలంటే బందులు చేద్దరు. కానీ అంతేగాని ముందే మీరు మాట్లాడేస్తే వాళ్ళు ప్రతిదీ సీసీ ఫుటేజ్లన్నీ రిలీజ్ చేస్తుంటే వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు ఏవి రాకపోగా చిక్కుల్లో వాళ్ళ ఫ్యామిలీనే పడుతుందని నా అభిప్రాయం. ఎవరు ఇలా చెప్పారని తప్పుగా అనుకోమాకండి. ఓకేనా?